యేసే స్వరాన్ని వినాలి అని ఆశగా ఉందయ్యా. నాతో మాట్లాడయ్యా. యేసు దివ్యనామం పెట్టి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. సంతోషకరమైన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి అంటే కొన్ని సూత్రాలు మనం తెచ్చుకుంటూ ఉన్నాం. మీ హృదయాల్లో నాటపడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. డెక్క కూడా మిగలకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించాలి అని దేవునికి ఉద్దేశం. పిల్ల పీసు అంటారు కదా, టోటల్గా అందరూ రావాలి దేవుని మందిరానికి. కలిగిన ఆస్తితో కూడా దేవుని సేవించాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం అండి. లేదా పాస్టర్ గారి ఉద్దేశం కాదు. బైబిల్లో దేవుడు తన ఉద్దేశాన్ని వెల్లడి చేశాడు. లోకాసువార్త 8:3 ఉన్న మాట అది. తమకు కలిగిన ఆస్తితో ప్రభుని సేవిస్తూ వచ్చారు, ఆయన పరిచర్య చేస్తూ వచ్చారట. తదుపరిగా నిర్గమాకాండం 10:26 మనం చదివితే, డెక్క కూడా విడువబడదు, పిల్ల పీసు మొత్తం దేవుని మందిరానికి రావాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. చాలామంది కుటుంబాల్లో తల్లి వస్తే పిల్ల రాదు, పిల్ల వస్తే తల్లి రాదు, తల్లిదండ్రులు ఇద్దరు వస్తే పిల్లలు రాదు, భార్య వస్తే భర్త రాదు, భర్త వస్తే భార్య రాదు. ఈ రకమైన కుటుంబాల్లో ఇదంతా అపవాది యొక్క తంత్రం జరుగుతుంది. గమనించాలి, ఇది అపవాది తంత్రం. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడదు అని యేసే చెప్పాడు. నా మందిరం సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. నా మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. దేవుని మందిరంకి వెళ్ళిన జంతు దావీదుతో చెప్పి దావీదు ఎంతో సంతోషపడ్డాడట. దావీదు కుటుంబం వర్తడానికి గల కారణం అదే. దేవుని మందిరాన్ని అపరిమితంగా ప్రేమించిన వాడు దావీదు. దైవ జనమ, దేవుని కుటుంబం ద్వారా దేవుని మందిరాన్ని మీరు ఎంతగా ప్రేమిస్తారో, 6 రోజులు కష్టపడిన తర్వాత 7 రోజులు ఎంత వేగిరపడుతూ దేవుని మందిరానికి వస్తూ ఉంటారో, అదే మీ దీవెనకి హేతు అవుతుంది. అదే మీ పెట్టుబడి. దేవుని సేవించేటప్పుడు ఉండవలసినటువంటి అర్హత ఏంటో తెలుసా? అత్యాసక్తి, నిర్లక్ష్యం, వెళ్దాంలే అనే నిర్లక్ష్యం, అవిధేయత, ఇవి కాదండి దేవుని సేవించే అర్హత. అత్యాసక్తితో అన్నం మీరు ఉడుకుతుంటే తొక్క ఉడుకుతూ ఉంటే పైన నుండి ఆ మోతను పైకి లేపుతూ ఉంటుంది కదా, అది ఆ భావంతో రాశారు అక్కడ పరిశుద్ధ గ్రంథంలో. రోమా పత్రికలో 12:11 ఉంటుంది అన్నమాట. అత్యాసక్తితో ఆయన సేవించాలట. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చేటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే అత్యాసక్తి. కుటుంబం ఎలాంటిది అయి ఉండాలి అంటే అది ప్రాథమికమైన స్కూల్ లాగా ఉండాలి. స్కూల్లో పాఠాలు నేర్చుకునే ముందుగా పిల్లలు తల్లిని తండ్రిని చదువుతారు. మీ పిల్లలు మిమ్మల్ని చూపించే అద్దాలు, మీ అద్దాలే మీ పిల్లలు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎల్కేజీ యూకేజీ ఏదో డాక్టర్ ఇంజనీర్ అవుతారు, కానీ అక్కడ ముందుగా తల్లిని తండ్రిని చదువుతారు. వాళ్ళు ప్రాథమిక స్కూల్ మీరే. తండ్రి ఒక పుస్తకం, తల్లి ఒక పుస్తకం. మీరు ఎంత తెలుసు, ఏ డాక్టర్ అవ్వని, ఇంజనీర్ అవ్వని, లేకపోతే ఐఏఎస్ అవ్వని, ఏ స్థాయికి వెళ్ళినా వాళ్ళు మీరు నాటిన బీజాలు ఉన్నాయే అవి ఎక్కడికి పోవు. అవి మంచి అయినా చెడ్డ అయినా దేవుని పట్ల అత్యాసక్తి కలిగిన బీజాలు వాళ్ళు నాటితే వాళ్ళు ఎంత ఎత్తినప్పటికి కూడా అదే బీజాలు వాళ్ళు నిలబడి ఉంటారు. దేవుని కొరకు, దేశం కొరకు ఆరాటాన్ని వాళ్ళు నింపగలిగితే దేవుని కొరకు బ్రతుకుతూ దేశం కొరకు సేవ చేస్తారు. వాళ్ళ వంతులో వాడు నిలబడి దేశం కొరకు ఎవరో కొరకు సహాయం చేస్తారు. అదే కదా దేశం కొరకు సేవ చేయడం అంటే ప్రసంగాలు చేయడం కాదు కదా. నీ వంతులో దేశాన్ని సేవ చేయడం అంటే ఏంటంటే ఒకరికి ఎవరికైనా సహాయం చేయడం. అది ఖచ్చితంగా చేస్తారు. ఆ బీజాలు బాధ్యతలు నాటితే. బాలుడు నడవలసిన త్రోవలో బాల్యం అందే నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడట. ఎప్పుడు స్వార్థపూరితమైన ఆలోచన వాళ్ళని నింపామనుకోండి, ఇక పెరిగి పెద్ద తర్వాత స్వార్థమే వాడికి, దేశాన్ని దోసుకు తింటాడు వాడు.
దేవుని కొరకు పనికిరాడు, స్వార్థపడు ఎప్పుడు దేవుని సేవిస్తాడు, స్వార్థపడు ఎప్పుడు దేశానికి పనికిరాడు. దేవునికి దేశానికి పనికి రావాలి అంటే నిశ్చయంగా ప్రేమించే మనసును కలిగి జీవించాలి. అలాంటి ప్రేమ బీజాలని ఆరంభంలోని మన విత్తబద్ధమై ఉన్న కుటుంబంలోనే అది ప్రాథమికమైన పాఠశాలగా ఉండాలి. దేవుని ప్రేమను బిడ్డల జీవితాలు విత్తాలి. అందరి కొరకు వేసే ప్రాణాన్ని పెట్టాడు, మనం కూడా అందరి కొరకు బ్రతకాలని నేర్పించాలి. వాళ్ళకి ప్రాథమికమైనటువంటి వైద్యశాల కుటుంబం. ఈనాటి చాలామంది తల్లిదండ్రులకు చిన్న చిన్న విషయాలకు కూడా హాస్పిటల్కి పరిగెత్తూ ఉంటారు. తలనొప్పికి, కడుపు నొప్పికి, కాలు నొప్పికి. అసలు బాడీ జ్ఞానాన్ని అనగా ఈ శరీర జ్ఞానం అనేది కొంత అవగాహన అయ్యేటట్టుగా పిల్లలకు నేర్పించాలి. తల ఏం చేస్తుందో, గుండె ఏం చేస్తుందో, ఏది అవయవాల పేర్లు చెప్పించడం చిన్నటి నుంచి అవయవాల పేర్లు చెప్పిస్తారు కదా, ఇంగ్లీష్లో తెలుగులో నేర్పిస్తారా? మరి అదేవిధంగా అవయవాలు కన్స్ట్రక్షన్ కూడా నేర్పించాలి. ఏం పని చేస్తాడు, వర్క్ ఏంటో కూడా చెప్పగలిగిన అవగాహన కలిగి ఉండాలి. తలనొప్పి ఎందుకు వస్తే కూడా చెప్పగలిగిన అవగాహన చాలామంది తల్లిదండ్రులు లేదు, తెలియదు. 99% తలనొప్పి రావడం గల కారణం 99% హెడేక్ వచ్చింది అంటే బాడీ ఖచ్చితంగా అది సరిగా బాడీ విసర్జించవలసిందని విసర్జించడం అనమాట. అది బంద్ కరదు అనమాట. విసర్జక అవస్థ సరిగా పనిచేయట్లా. అందుకనే 99% హెడేక్ వస్తూ ఉంటుంది. ఇక తల్లిదండ్రులు వాళ్ళకి ఏమాత్రం జ్ఞానం ఇవ్వరు కదా, కాబట్టి 88 తలనొప్పి ట్యాబ్లెట్ వేస్తారు. మనం రోగం సాడైతే ముందు సాడేస్తాం. తలనొప్పికి ట్యాబ్లెట్ కాదు వేయాల్సింది. ఆ తలనొప్పి ఎందుకు వచ్చిందో అక్కడ వేయాలి ట్యాబ్లెట్. వేస్తే మొత్తం బాడీ సరి అవుతుంది. ఇలా చిన్న చిన్న జ్ఞానం కూడా పిల్లలకి తల్లిదండ్రులు లేకపోవడం వల్ల పిల్లలు కూడా నేర్పించరు. ప్రాథమికమైనటువంటి ఆరోగ్య కేంద్రం కుటుంబం. కుటుంబం అంటే అది అత్యున్నత చాలా విలువైందండి. కుటుంబం చాలా విలువైంది. మా ఇంట్లో నేను నేర్చుకున్న విషయాలు, ఆరంభంలో నేర్చుకున్న విషయాలు ఈరోజు కూడా మా నాన్న మమ్మల్ని ఎలా పెంచారు అనే విషయాన్ని, లేక ఆయన మాకు ఈ లోకాన్ని ఎలా పరిచయం చేశారు అనే విషయాన్ని అది జ్ఞాపకం చేసుకుంటూ నా కళ్ళ మీద వచ్చినాయి. అని ఎప్పుడు మా కొరకే స్వార్థపూర్ణ ఆలోచన ఎప్పుడు ఆయన నింపలేదు. ఆయన అలా బ్రతకలేదు. ఎదరవాడికి ఏదో సహాయం చేయడమే నేర్పించాడు. కుటుంబంలో చిన్న చిన్న విషయాలండి. మా అమ్మ కూడా అట్టు పెట్టాడు, అట్టున్నారు కట్టాలని చెప్పింది చిన్నప్పుడు. మరి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎలా బిహేవియర్ అలాగా ఆరంభంలో మాత్రం అలాగే నేర్పించింది. మనకేదో సహాయం చేస్తే వాడికి సహాయం చేయాలని చెప్తూ వచ్చేది. కుటుంబం ప్రాథమిక దేవాలయం. చాలామంది తల్లిదండ్రులు ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు. పిల్లలు ఎలా చదువుతారండి? మీరు ఎప్పుడు బైబిల్ ఓపెన్ చదవకపోతే మీ పిల్లలు ఎలాగో బైబిల్ చదువుతారు? మీరు ఎప్పుడు మోకరించి ప్రార్థన చేయకపోతే మీ పిల్లలు ఎలాగో ప్రార్థన చేస్తారు? పిల్లలు ఎప్పుడు కూడా మనం చెప్పేది చేయరు. ఈ చెవులో ఇది, ఈ చెవులో వదిలేస్తారు. అది చూసేదే చేస్తారు. వాళ్ళ కంటితో ఏమైతే చూస్తున్నారో అదే చేస్తారు. చైనా దేశాన్ని సువార్తతో నింపి యావత్ ప్రపంచానికి డాంకీస్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే ఆల్టర్ కాల్ ఇచ్చినటువంటి గొప్ప దైవజనుడి పేరు మీద తెలుసా? హడ్సన్ టేలర్. హడ్సన్ టేలర్ తండ్రి కన్నీటి ప్రార్థన చూశాడు. కిటికీని చూస్తూ ఉండేవాడు. అందరికంటే విరుద్ధమైన ముఖం కలిగినటువంటి వాడు హడ్సన్ టేలర్. హడ్సన్ టేలర్ ముఖం అంత అందంగా ఉండేది కాదు, అందరూ అసహించుకునేవాడు. అలానే హడ్సన్ టేలర్ గొప్ప చదువు చదివాడు, తెలియగలవాడు. తండ్రి ప్రార్థన చేస్తుంటే కిటికీలో కూడా చూస్తూ ఉండేవాడు. ఎందుకు నా తండ్రి అలా ఏడుస్తున్నాడు, కన్నీరు గారు ఏడుస్తూ ఉన్నాడు అనేది కాలక్రమంలో పెరిగి పెద్దయి అమెరికాలో గొప్ప యూనివర్సిటీ వేద విద్యను అభ్యసించిన తర్వాత సెక్యులర్ స్టడీ ముగించుకుని వచ్చేటప్పుడు పరిశుద్ధ గ్రంథం కూడా అందరం చదువుతూ ఉండేవాడు. దేవుని పిలుపుని పొందుకొని వస్తూనే సముద్రం మార్గంలోనే ఆ అమెరికా దేశం నుంచి పట్టాలి, అతి ఖరీదైన పట్టాలి, ఆ పట్టాన్ని చించి సముద్రంలో పడేసి వచ్చాడు.
ఒడ్డుకు వస్తున్నటువంటి తండ్రి ఎదురు చూపులు ఏంటంటే నా కొడుకు వస్తాడు, అమెరికా చదివి వస్తున్నాడు, గొప్ప ఉద్యోగం చేస్తాడు. కానీ కొడుకు దేవుని కొరకు వాడబడాలని ఆరాటంతో వచ్చాడు, ఆ విధంగానే వాడబడ్డాడు. ఆ బీజాలు ఆరంభంలోనే పడ్డాయి. బాలుడు నడువలసిన త్రోవను బాల్యమందే నేర్పించాలి. ప్రార్థన పడిన తండ్రి ప్రార్థన పడిన కుమారుడు కన్నాడు. ప్రార్థన పడిన తండ్రి ప్రార్థన పడిన కుమారుడు కన్నాడు. చైనా దేశంలో ఒక సామెత ఉంది. చైనా దేశం సూర్యుడు ఉదయించాలి అంటే మొట్టమొదటిగా హెడ్సన్ టేబుల్ మోకరించాలి, అప్పుడే చైనా దేశంలో సూర్యుడు తీస్తాడు అంటే ఒక సామెత ఉంది. అంత గొప్ప ప్రార్థనాపరుడుగా హెడ్సన్ టేబుల్ పేరుగాంచాడు. కారణం ప్రార్థనాపరుడు తండ్రి ముందున్నాడు. ప్రార్థించే తండ్రి నిశ్చయంగా ప్రార్థించే బిడ్డల్ని తయారు చేస్తాడు. కుటుంబం ఒక ప్రాథమికమైనటువంటి దేవాలయం. ఏదో మందిరంలో వచ్చి భజన చేస్తున్నటువంటి నీవు ఇంటికాడ ప్రార్థన లేకుండా ఉంటే కుటుంబం నష్టపోతుంది. నామకాంత క్రైస్తవుడు మిగిలిపోతావు. పేరుకు మాత్రమే క్రైస్తవుడు, చక్కాని బైబిల్ సంఘాన్ని బట్టి మొత్తం మందిలో కూర్చుంటే వెళ్తాం. పేరుకు మాత్రమే క్రైస్తవ కుటుంబం. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. అదొక చెత్త కుటుంబం. ఎందుకు పనికిరాని కుటుంబం అది. వాడి వల్ల సంఘానికి ఒరిగేది ఏమీ లేదు, ఆ కుటుంబానికి కూడా ఒరిగేది ఏమీ లేదు. అంత లోక సంబంధం ఆలోచన, ధన వ్యామోహాలే, ఐక్య విచారాలే. కుటుంబం నిండా ధన వ్యామోహాలే, ఐక్య విచారాలే. దేవుని సంతోషం, దేవుని సమాధానం, దేవుని బట్టి ఆనందించడం, యేసయ్య చుట్టూ జీవితాన్ని కట్టడం అవేమి ఉండవు. ఎప్పుడు ధన వ్యామోహాలు, ఐక్య విచారాలు. కారణం ఏంటి అంటే ప్రార్థన లేదా కుటుంబంలో. తండ్రి మోకరించి ప్రార్థన చేయడు, తల్లి మోకరించి ప్రార్థన చేయడు, దేవుని వాక్యం చదవదు. తేడా లేవటమే పరుగు. ఎక్కడికి పనికి, డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా కూడబెట్టాలి. ఎప్పుడు దాని చుట్టూ డబ్బు చుట్టూ కడుతున్నారు కుటుంబాన్ని. రాను కుటుంబం అనారోగ్యాలు పాలైంది, అప్పులు పాలైంది, ఆవేదన పాలైంది. ఇక ఎన్ని ఉన్నాయో ఆ కుటుంబం చెప్పలేము. కానీ యేసయ్య చుట్టూ జీవితాన్ని కడితే, యేసయ్య లీడింగ్లో నీ కుటుంబం ఉంటే, యేసయ్య నీ కుటుంబం నడిపిస్తే అద్భుతంగా ఉంటుంది. అది కొంచెమన్నా శ్రేష్టంగా ఉంటుంది. దైవగ్రంథం చెప్తుంది కదా, ధనవంతుడికున్న బహుధన సమృద్ధి కంటే నీతిమంతుడికున్న కొంచెమే శ్రేష్టం. ఆ కొంచెంతో ఆనందంగా బ్రతుకుతాడు. నీకు ఎంత ఉందనేది కాదు, ఎంత ఆనందం ఉందా. హలో, నీకు ఎంత ఉందనేది కాదు, ఎంత సంతోషం ఉందా. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆస్తులు అక్కడ 10 ఇళ్ళు, ఇక్కడ 10 ఇళ్ళు, అక్కడ 10 ప్లాట్, ఇక్కడ 10 ప్లాట్. వాడు యూజ్ చేయకూడదా? నీ ఒంట్లో ఆరోగ్యం సరిపడదు, కాదు ఎక్కువ తింటే వస్తావు. కొంతమంది పరిస్థితి చెప్తున్నాను, మీరు మంచిగా అటు 10 ఇళ్ళు ఉంటాయి, ఇటు 10 ఇళ్ళు ఉంటాయి, అటు 10 ప్లాట్, 10 ప్లాట్. కాస్త ముద్ద ఎక్కువ కిడ్నీ ఎక్కువ తిన్నాడు అనుకోండి, చచ్చాడు. తలకాయ గుడ్డ కట్టుకొని పొందుకోవాలి. ఏంటి ఆ బ్రతుకు నాకు అర్థం కాదు. ఎందుకు ఆస్తిపడి ఆరాటం? నీకు కలిగిన కొంచెంతో ఆనందంగా దేవుడు సేవించలేవా? తెచ్చింది ఏమి లేదు, తీసుకుపోయేది కూడా ఏమీ లేదు కదా. కలిగినంత తృప్తిగా బ్రతకలిగితే ఇంకా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఓపెన్ ద హెవెన్ డోర్స్, ఓపెన్ చేయడం వాడి కోసం. నా బిడ్డలు నిద్రిస్తూ ఉండగా నేను వాళ్ళకి దయచేస్తా. 127 కీర్తనలు చెప్తున్నాడు దేవుడు. నా ప్రియులు నిద్రపోతూ ఉండగా నేను వాళ్ళకి ఇస్తూ ఉన్నానని చెప్పాడు. ఆయన ఇవ్వాలి అనుకుంటే ఏమంటే అద్భుతంగా ఇస్తాడు. మనం ఎగిరితే ఎంత ఎగురుతామండి. అందుకని మనం ఎగిరే కంటే దేవుని సన్నిధిలో మోకరించడం నేర్చుకుందాం. హలో, మనం ఎగరాలనుకునే కంటే, ఎగరాలనుకునే కంటే దేవుని సన్నిధిలో మోకరించడం నేర్చుకుందాం. మోకరి ప్రార్థన చేయడం నేర్చుకుందాం. నేను పని చేయదంటలా, సోమలు కొనమంటలా, కానీ ప్రార్థనతో ఆరంభించమంటున్నాను. నువ్వు ప్రార్థన పొడవై ఉంటే నువ్వు చేసే ప్రతిదీ కూడా ఏం చేస్తే స్టాంప్ లాగానే ఉంటుంది. అది ఖచ్చితంగా రికార్డెడ్గా ఉంటుంది. అది నిలబడి ఉంటుంది నీ కోసం. ఎందుకంటే దేవుడి ద్వారా నువ్వు పొందావు కాబట్టి నువ్వు చెప్పగలవా, నేను దేవుడి ద్వారా దీన్ని పొందాను అని? ఖచ్చితంగా దీవించబడుతుంది. ఈరోజు చాలా కుటుంబాల్లో ప్రార్థన లేని కుటుంబాలకు. కుటుంబం అంటే ప్రాథమికమైన దేవాలయం. కుటుంబం అంటే ప్రాథమికమైన పాఠశాల. కుటుంబం అంటే ప్రాథమికమైన ఆరోగ్య కేంద్రం.
కుటుంబం ఎలా ఏర్పడుతుంది? ఎలా ఏర్పడుతుంది? ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్లో ఉంటే కుటుంబం ఏర్పడతా? అది కుటుంబం. కుటుంబం ఏర్పడాలంటే కలిసి వివాహం ద్వారానే ఏర్పడాలి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని చెప్పాడు దేవుడు. ఎస్టీమ్డ్ వర్ది, ఈ మాట నేను కొంచెం యాంప్లిఫైడ్ బైబిల్ స్టడీ చేస్తే గ్రేట్ రెస్పెక్ట్ అండ్ అడ్మిరేషన్ అనే మాట ఉందట. మెచ్చుకోదగినది, శ్లాఘనీయమైంది, ఆశ్చర్యకరమైందట, గొప్ప గౌరవం పొందదగిందట. వివాహం అంటే గొప్ప గౌరవానికి గొప్ప వెల కలిగిందట. రేర్ అనే మాట కూడా వాడబడింది. వివాహం చాలా రేర్. వివాహాన్ని 10 సార్లు ఎవరు చేసుకోడు. జీవితంలో వివాహం ఒకసారి చేసుకుంటాడు. లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ జీవితం జరిగితే, తను సపోజ్ ఏమైనా చనిపోవడం జరిగితే మళ్ళీ నెక్స్ట్ ఒక వివాహం జరుగుతుంది. అంతే తప్ప వివాహాన్ని 10 సార్లు ఎవరు చేసుకోడు కదా. రేరుగా జరిగేది జీవితంలో వివాహం. వర్త్ ఏ లాట్ ఆఫ్ మనీ, అది గొప్ప సొమ్ము కంటే విలువ కలిగింది, అది గొప్ప వెల కలిగింది, అది శ్లాఘనీయమైంది, మెచ్చుకోదగింది. అన్నిటికంటే అన్ని వ్యాపారాలు, అన్ని వ్యవస్థల కంటే పైన ఉన్నది ఏంటంటే అది వివాహం. వివాహం లేకుండా ఎంత సంపాదించే ఉపయోగం? పెళ్లి లేదు, పెటాకు లేవు, 30 ఎకరాల పొలం ఉంది, ఏం చేస్తాడు? పెళ్లి లేదు, 30 ఎకరాల పొలం ఉంది, ఓ పెద్ద బంగళా ఉంది, ఒక 400 ఎకరాల్లో 400 ఎకరాలు ఇల్లట. ఆయన పొందుకునే బెడ్రూమ్ కాస్ట్ కానీ, ఆయన వాడే బాత్రూమ్ కాస్ట్ కానీ 10 కోట్ల రూపాయలట. ఏమైంది? చనిపోయాడు. చనిపోయిన తర్వాత యూజ్ చేస్తామండి. ఆస్తి సంపాదించాడు కానీ చివరికి నెమ్మది లేని చావు చచ్చిపోయాడు. వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా దేవుడు ఇచ్చాడు. కానీ మనం కూడా దాన్ని ఘనంగా ఎంచాలి. దేవుడు కానీ వివాహం చేసుకోవద్దు అంటే చేసుకొని ఊరుకోవచ్చు, నేను కనుక సృష్టిస్తే. కానీ వివాహం, ప్రతి వ్యక్తి వివాహం ద్వారా కుటుంబ వ్యవస్థ ఏర్పడాలి, దేవునికి ఉద్దేశం. ఒక ఇంజనీర్ డాక్టర్ కావాలంటే ఒక 5 సంవత్సరాలు ఇంజనీర్ కోసం, డాక్టర్ కోసం 10 సంవత్సరాలు, ఓ 10 years కష్టపడితే కానీ ఓ మంచి డాక్టర్ కాలేడు. ఎంబీబీఎస్ 5.5 ఏళ్ళు, తర్వాత ఒక 3 years పీజీ చేయాలి. పీజీ తర్వాత మళ్ళీ డిఎం చేయాలి. డిఎం చేస్తే అప్పుడు మొత్తం టోటల్ మెడిసిన్ నాకు అర్థమవుతున్నాడు. మొత్తం అప్పుడు ఎంత? 5.5, 8 ఎంత? 8.5 మన డిఎం ఒక 3 years ఏమండి, ఒక 11 ఏళ్ళు. మళ్ళా ఒక సంవత్సరం అన్న జూనియర్ డాక్టర్గా చేయాలి. ఒక 12 ఏళ్ళకైతే ఒక మంచి డాక్టర్ బయటకు వస్తాడు, సమాజం పనికి వస్తాడు. మరి డాక్టర్ కావడం 12 ఏళ్ళు పెడుతున్నాం, ఇంజనీర్ కావడం 5 ఏళ్ళు చదువుతున్నాం. మరి ఓ భార్యగా లేక ఓ భర్తగా పోస్టులకు వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నారంటే 1 day కూడా ట్రైనింగ్ ఉండదు. ఇవి అలా చదువుతుంది, అలా సంఘంలో బోధిస్తే కొంత అవగాహన అయితే పిల్లలకి. అది మీ పిల్లల్ని మీరు తీసుకొస్తే సంఘంలో ఇలాంటి కుటుంబ సంబంధ బోధాలు వింటూ ఉంటే కొంతవరకు అది ఎడ్యుకేట్ అవుతారు. భార్యగా ఎలా ఉండాలి, లేక భర్తగా ఎలా ఉండాలి, ఓ తల్లిగా ఎలా ఉండాలి, ఓ తండ్రిగా ఎలా ఉండాలి, కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి అంటే కొంత అవగాహన పరిశుద్ధ నుంచి దైవ సేవలు బోధిస్తూ ఉంటే కొంత అవగాహన అవుతుంది. ఆమె డిగ్రీ దాకా చదువుతూ ఉంటుంది, టక్మట పెళ్ళి అంటారు. తనకి ఏమాత్రం కొన్ని విషయాలు కూడా తెలియవు. ఎందుకంటే తల్లి చెప్పదు, తండ్రి కూడా చెప్పదు. అమ్మ ఎలా ఉంటే ఈయన కూడా అలాగే మాట్లాడు, తండ్రి ఎలా ఉంటే కొడుకు కూడా అలాగే మాట్లాడు. కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఈరోజు. కుటుంబం సూత్రాలు తెలియవు. 1 day ట్రైనింగ్ లేకుండా పెళ్లి చేసి పారేస్తాం. వివాహం 100 ఏళ్ల పంట, దీనిలో 1 day ట్రైనింగ్ అంట తీసుకోవాలి. ఒక రోజన్నా పాస్టర్ గారికి తీసుకురాడు, కూర్చోబెట్టి ఒక రోజు ట్రైనింగ్ ఇస్తే కొంతవరకు అవగాహన. ఒక సహోదరుడు అన్నాడు కదా, ఆయన ఫిజిక్స్ లెక్చరర్, ఒక చౌదరి ఫ్యామిలీ నుంచి ప్రభుని నమ్ముకున్నాడు. ఆయన మన మదిరాకి వచ్చేవాడు.
అది ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరే జరగకుండా 6 మంది వచ్చేవాడు ఇక్కడ కాలేజీలో పనిచేస్తూ వచ్చేవాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాను పాస్టర్ గారు అన్నాడు. ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు అడిగాను. అంటే ఉదయం అన్నం వండుకోవాల్సి వస్తుంది, మళ్ళీ బట్ట ఉతుకోవాల్సి వస్తుంది, సాయంత్రం అన్నం వండుకోవాల్సి వస్తుంది అన్నాడు. అంటే 10 మనిషిని పెట్టుకో సరిపోతుందని చెప్పి బట్టలు పడడానికి ఏమైంది ఈ మధ్య వాషింగ్ మిషన్ వచ్చింది కదా, దాంట్లో పడక సరిపోతుంది, అదే ఉతికేస్తాను. వాషింగ్ మిషన్ కాదుగా భార్య అంటే, 10 మనిషి కాదుగా భార్య అంటే. ఈరోజు చాలామంది భార్య విలువ పెళ్లి చేసుకోవాలనుకుంటారు, కానీ పెళ్ళి ఎందుకంటే బట్టలు వస్తానికి అన్నం అంటారు. భార్య విలువ తెలియదు దానికి. రేపు సరిగ్గా బట్టలు వస్తలేదనుకో పోటాడతాడు, అన్నం సరిగ్గా వంటదనుకో పోటాడతాడు. ఎందుకంటే భార్య అంటే బట్టలు వండడానికి అన్నం వండడానికి. ఇలాంటి మైండ్ సెట్తో వివాహాలకు వెళ్తే ఇక ఆ కుటుంబం ఎలా ఉంటుందో ఊహించండి. వివాహాలు 3 రకాలు ఉంటాయండి. ఒకటి లవ్ మ్యారేజ్, ఈ 100కి 10 మాత్రం నిలబడుతున్నాయి, మేము 90 పోతున్నాయి. ఏ వివాహాది? ప్రేమ వివాహం. తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ అండి రెండోది. ఇవి 100 వివాహాలు జరిగితే 90 నిలబడుతున్నాయి. వివాహం అనేది పెద్దల సమక్షం, 100 మంది సమక్షం. ఎంతమంది పిల్లలు? కరోనా దెబ్బకి కొంతమంది పిల్లలు అయిపోయాం అనుకోండి, కరోనా టైం జరిగిన వివాహాలు తీసేయండి. వివాహం అంటే 100 మంది సమక్షంలో పెద్దల ఆమోదంతో, దైవజనుల ఆమోదంతో అందరి సమక్షంలో జరిగే వివాహాలు 100కు 90 నిలబడుతున్నాయి. ఆ గుళ్ళోకి వెళ్ళు, ఈ చర్చిలోకి వెళ్ళు, దండ మార్చుకొచ్చి పెళ్ళి ఉన్నాయే, అవి 100కు 90 పోతున్నాయి. ఎందుకంటే అసలు నాకు ఒక కన్స్ట్రక్షన్ లేదు. చాలామంది వివాహం అంటే ఏమనుకుంటారు కదా సార్, రీసెంట్గా ఈ మధ్య ఎవరు అన్నమాట, అమ్మాయికి ఇష్టం అబ్బాయికి ఇష్టం కదండి పెళ్లి చేసేద్దాం అన్నాడు. అంటే ఏమన్నాను కదా, అమ్మాయి అబ్బాయి కలవటం కాదు పెళ్ళి అంటే. వివాహం అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు, అది 2 కుటుంబాల కలయిక, 2 సంఘాల కలయిక, 2 గ్రామాల యొక్క కలయిక. అది అందరూ ఆమోదంతో అది జరగాలి. పిల్లడికి ఇప్పటికి ఇష్టమైంది కదా, దండ మార్చేసుకుందాం పెళ్ళి అయిపోతే తాళి కట్టేది అనుకున్నారు చాలా మంది. పెద్దది వివాహం అంటే 2 కుటుంబాల మధ్య కలయిక జరగాలి. అది ఇద్దరు ఆమోదం, అటువైపు కుటుంబం ఇటువైపు కుటుంబం ఆమోదం జరగాలి. అటు గ్రామ పెద్దలు ఇటు గ్రామ పెద్దలు ఆమోదం జరగాలి. అప్పుడే ఆ కుటుంబం హ్యాపీయెస్ట్గా ఉంటుంది. ఇక డేటింగ్ మ్యారేజ్ అంట, లవ్ డేటింగ్ మ్యారేజ్, ఇవి నీచమైన నికృష్టమైన పెళ్ళిళ్ళు. ఇలాంటి పెళ్లి ఎక్కడ తెలుసా? బైబిల్లో ఒక చోట ఉంది. దానివల్ల రక్తాన్ని ప్రవాహంగా చేశారు, ఓసపోత పోసారు. అన్నదమ్ములు వెళ్ళి ఆ పిల్లడు తరపున మొత్తం చంపేశారు. చూడండి ఆదికాండం 34. ఒక ఆడపిల్ల ద్వారా రాజ్యాన్ని కూలిపోయిందంటే మీరు నమ్ముతారా? ఒక ఆడపిల్ల ఓరచూపు ఓ జీవితాన్ని నాశనం చేసిన నమ్ముతారా? ఓరచూపే, ఊరకు అలా చూస్తే చాలు గంగరాదిని పడిపోవాలి. రాజు సైతం 34వ అధ్యాయం. లేయా యాకోబు నాకు కన్నా కుమార్తె దీనా, లేయా యాకోబులకు కన్నా కుమార్తె దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. ఆ దేశం వెళ్ళిన హివీయుడైన హాబోరు కుమారుడు షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సేనించి ఆమెను అవమానపరిచాను. అతని మనసులో యాకోబు కుమార్తె దీనా మీదనే ఉండేది. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి ఏంటంటే ఆడు ఆల్రెడీ సేనించాడు, తర్వాత పెళ్ళి అంటున్నాడు. ఇదనమాట అండి అనాగరికమైన పెళ్ళినండి. ముందు సెక్స్, తర్వాత లవ్, తర్వాత ప్రేమ, తర్వాత పెళ్ళి. అదనమాట. ముందు సంసారం, తర్వాత ప్రేమించడం, తర్వాత పెళ్ళి. ఇది అనాగరికమైన పెళ్ళిళ్ళు అనమాట. మరి దేవుని వాక్యానుసార వివాహం. దీనికి మీరు అధ్యాయం చివరిదా చదువుతూ వెళ్ళండి. ఎంత ఉన్నటువంటి 12 మంది సహోదరులు, ఎంతమంది అన్నములు?
12 మంది ఏమన్నారు? పెళ్లి చేసుకో, మా చెల్లిని మీకు ఇస్తాం, అయితే మీరు మాలో కలవాలి కదా, మేము సున్నతి చేయబడిన ప్రజలం, మీకు సున్నతి లేదు, మీరు కూడా సున్నతి చేయించుకోండి, అప్పుడు మేము మీతో వెయ్యమంతాం అన్నారు. సున్నతి అంటే ఏంటి? గోప్యాంగ చర్మాన్ని కట్ చేయండి. మొత్తాన్ని ఆ పురుషులంతా ఆ విధంగా గోప్యాంగ చర్మాన్ని కట్ చేసినప్పుడు కొన్ని రోజుల వరకు బాధ ఉంటుంది. ఆ బాధలో ఉండగానే కత్తులు తీసుకుని 12 మంది వెళ్ళి ఓసకొత్త కోసి పారేశారు అన్నారు. మా చెల్లిని ఈ విధంగా అవమానపరుస్తారా? ఒక్క ఆడపిల్ల వల్ల ఆ రోజు ఒక ఊరు మొత్తం శ్మశానం అయింది, తెలుసా మీకు? అందుకని ఆడపిల్లలు ఒద్ది కలిగి ఉండటం ఎంత దీవెన, ఎంతవరకు మాట్లాడాలో, ఏ ప్లేస్ నిలబడాలో, ఎలా నిలబడాలో, అది వెరీ ఇంపార్టెంట్. కొన్ని ఆడపిల్లలు నిలబడతా ఉంటారు, ఒళ్ళంతా బయట వేసుకుని, వయ్యరం అంతా బయట వేసుకుని, చూపులని ఎటు పడేస్తుంది. అంటే పిచ్చకుండకూడదు. ఆడది ఆధారం, ఆడని ఆరంభం. స్త్రీ ఆధారం అండి, అక్కడే ఆరంభించబడుతుందండి. జీవితం కానీ కుటుంబం కానీ అక్కడే ఆరంభించబడుతుందండి. స్త్రీకి బైబిల్ ఎంతో ప్రాధాన్యత ఉందండి. ఏ గ్రంథాలో లేదు స్త్రీకి ఉన్న ప్రాధాన్యత ఉందండి. బైబిల్ అత్యంత ప్రాధాన్యత బైబిల్ ఇచ్చింది. చూడండి 24:67, ఆదికాండం 24:67 ఎలాంటి పెళ్లి జరగాలో చూద్దాం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమె తీసుకుని పోయేది. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమె తీసుకుని పోయింది. అంటే శారా చనిపోయిందండి. శారా చనిపోయిన తర్వాత ఆ దుఃఖంలో ఉన్నాడు ఇస్సాకు. ఆమె గుడారంలోనికి తన భార్య కాబోయేటువంటి రిబ్కాను తీసుకుని వెళ్ళాడు. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా అప్పుడు వివాహం చేసుకున్నాడు. ఆమె అతనికి భార్య అయ్యను, అప్పుడు భార్య అయ్యింది. అతడు ఆమెను ప్రేమించాను, అప్పుడు ప్రేమించాడు. భార్యను ప్రేమించాలి కదా, భార్యను ప్రేమించాలి, అది దైవిక నియమం. అపవాది నియమం ఏంటంటే పెళ్లి కాకముందే ప్రేమించడం, అది అపవాది యొక్క స్ట్రాటజీ. మన అపవాది తంత్రాన్ని ఎరుగుని వారమేమి కాదు. యవనస్తులారా, వివాహం కాకముందే మీరు ప్రేమలో పడ్డారు అంటే అది శరీరపరమైన ఆకర్షణతో కూడిన ప్రేమే కానీ నిజమైన ప్రేమ కాదు. అమెరికా దేశంలో రోజుకి ఒక 6 సార్లు చెప్పాలట తన భర్త భార్యకి ఐ లవ్ యూ అని, లేకపోతే ఆ భార్య చాలా బాధపడుతుందట. అమెరికా దేశంలో 6 సార్లు చెప్పాలట. ఏమని? నేను నిన్ను ప్రేమిస్తున్నా, తెలుగు చెప్తుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నా 6-5 సార్లు చెప్పాలట ఆ భర్త, లేకపోతే ఆ భార్య చాలా బాధపడుతుందట. మరి మన దేశంలోనో జీవితంలో ఒకసారి కూడా చెప్పరు. మొత్తం 365 రోజుల్లో, సంవత్సరంలో కాదు, జీవితం మొత్తం 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో సంసారం చేస్తా ఒక్కసారి కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పడు ఈ భర్త. చిత్రమైన కుటుంబాలు మనం. నేను నిన్ను ప్రేమిస్తున్నది ఓ భర్త తన భార్యతో చెప్తే ఎంత సంతోషంగా ఉంటుంది ఆ భార్యకి. చెప్పండి భర్తలారా, మీ భార్యకు చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దగ్గర నుంచి ముద్దు పెట్టుకోండి. అది ఎంత సంతోషపడతారో. ఇది ఏ వయసుకి అయినా సరే, ఈరోజు చెప్పే కదా పాండంగారావు గారు అయినా సరే, ఆ వయసులో సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్తే శకుంతల గారు ఎంత సంతోషపడతావు. రియల్గా చెప్తాను, వయసుతో పరిమితం లేదండి. ప్రేమకు వయసుతో పరిమితం లేదు, ప్రేమకు వయసే లేదు. ఈరోజే చెప్పండి పురుషులారా, ఇంటికి వెళ్ళి మీ భార్యతో చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమ్మా అని చెప్పండి. ఏ గాడికి వెళ్ళగా అన్నం పెట్టావా, కూర అయితే కూర వండావా, చట్నీ చేసావా, ఈ టైంలో కాకుండా ఉదయాన్నే లేవగానే నా మటుకు నేనైతే ఈరోజు చేసిన పని చెప్తా. ఈరోజు ఉదయాన్నే నేను 3ంటికే లేచాను. 3 లేచి ప్రేయర్ చేసుకుంటూ ఉండగా మళ్ళా 3 to 4 అయింది. 4:45 అయినప్పుడు అప్పుడుదా పాస్టర్ గారిని నిద్రలో ఉండదు కదిలిస్తున్నాను. ఆ టైంలో వెళ్ళి ఓ ముద్దు పెట్టుకున్నాను. నిద్రలో ఉందా అర్థమైంది కదా. తర్వాత కాళ్ళు కొంచెం పగులు ఉన్నాయండి. దానికి గాను కాళ్ళకి ఇది ఉంటుంది కదా మెత్తపరిచేది,
అది అది కాళ్ళ కథ నీట్గా రాశారు. అది ఎందుకంటే నీట్గా ఉండాలని. ఆ పగులు వస్తే ఇబ్బందిగా ఉంటుంది కదా, పాసి అని ఇబ్బంది అయింది, నీళ్ళలో కాళ్ళు ఇబ్బంది అవుతుంది. ఏమండి, మన ప్రేమను కనపరచడానికి, ఐ లవ్ యూ అని చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. పురుషులరా, జీవితాంతం సంతోషంగా ఉంచడానికి దేవుడు పంపించాడు. సంతోషంగా కుటుంబం కావాలని ముందు భార్య భర్తలు మీ మధ్య సంతోషం ఉండాలి. ఎప్పుడు ప్రేమిస్తుందని చెప్పాలి? పెళ్ళి అయిన తర్వాత, పెళ్లి కాకముందా? పెళ్ళి అయినాక ఐ లవ్ యూ అని చెప్పాలి. ఏమా రైట్? పెళ్ళి అయిన తర్వాత ఐ లవ్ యూ అని చెప్పాలి, అవునా కదా? అందుకని పెళ్ళి కాకముందు ఐ లవ్ యూ అని చెప్పకూడదు. ఓకే, పెళ్ళి అయిన తర్వాత ఐ లవ్ యూ అని చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పారు మీరు? ఏమండి, ఎన్నిసార్లు మీరు చెప్పుంటారు? చెప్పారు అసలు? ఏం మాట్లాడుతుంది ఒక్కడు కూడా? చెప్పారా ఒకసారి అన్నా? ఎవరు మాట్లాడుతుంది? పురుషుడు ఒక్కసారి అని చెప్పారా? ఒక్కసారి అన్నా? ఏ కాడికి పిల్లల్ని గంట నీ పిల్లల్ని గంటానికి, నీ పిల్లల్ని పెంచడానికి, నీకు ఎడ్డి మడ్డి చాకరీ చేయడానికి తప్ప నీ ప్రేమకు నలుచుకోవడానికి లేదా? ఎలాంటి ఒక కూతురట ఇంటికి వెళ్ళిందట, అత్తగారిని పుట్టింటికి. అమ్మా, ఓ సోర్సు బండి కొన్నాడమ్మా, మిక్సీ కొన్నాడమ్మా, డబ్బు గడ్డి కొన్నాడమ్మా ఓ చెప్తుంటే ఆ తల్లి అలా 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 మొదటి చెట్టు పైకి వెళ్ళిపోయిందట. ఎందుకంటే అమ్మో, నా అల్లుడు నా కూతుర్ని అంత బాగా చూసుకున్నాడా. చివరిగా చెప్పిందట, అంత ఎత్తెళ్ళిందని చెప్పిన కూతురు బాంబు వేసిందట, వీధి కింద పడింది. ఏంటా బాంబు తెలుసా? ఇన్ని కొన్నాడు కదమ్మా, నేనంటే ప్రేమ లేదే, నువ్వు ఇచ్చే డబ్బులు కట్టి బెడ్ల కోసం, నువ్వు ఇచ్చే బంగారు నగల కోసం, నువ్వు ఇచ్చే బండు మిక్సీ కోసమా? ఒక అమ్మాయి వివాహ బంధంలోకి నీతో వచ్చేది, నీతో వివాహ బంధంలోకి వచ్చిన సహోదరు ఎందుకు వచ్చింది తెలుసు? నీ ప్రేమను పొందడానికి. ఆ ప్రేమ కదా నీకు దొరకకపోతే, ఆ ప్రేమ కనుక అమ్మాయి దొరకకపోతే ఎంత కష్టపడుతూ నీతో కాపురం చేస్తుందో, ఎంత బాధపడుతూ నీతో కాపురం ఎలా వస్తుందో. ప్రార్థన చేద్దాం. భర్త అంటే అన్ని ప్రేమలు దొరికే ఒకే ఒక స్థలం భర్త. తల్లిదండ్రుల ప్రేమ దొరకాలి, అన్నదమ్ముల ప్రేమ దొరకాలి, స్నేహితుల ప్రేమ దొరకాలి, అన్ని రకాల ప్రేమ దొరికే ఒకే ఒక స్థలం భర్త. భర్తతో ఆ భార్య ఉందంటే ఏ ప్రేమకు లోటు? తండ్రి ప్రేమ దొరుకుతుంది అక్కడ, స్నేహితుల ప్రేమ దొరుకుతుంది అక్కడ, అక్క చెల్లి ప్రేమ దొరుకుతుంది అక్కడ, అన్నదమ్ముల ప్రేమ దొరుకుతుంది అక్కడ, భర్త ప్రేమ దొరుకుతుంది అక్కడ. అన్ని ప్రేమ, టోటల్గా అన్ని ప్రేమ దొరికే ఒకే ఒక స్థలం స్త్రీకి భర్త. అందుకే భర్త వెంబడి అమెరికా వెళ్తుంది, లండన్ వెళ్తుంది, భూమండలం అంతా తిరిగి వస్తుంది భర్తతో. ఆకాశ గగనాల్లో కూడా వెళ్తుంది భర్తతో. విమాన ప్రయాణం చేసి ప్లీజ్ పిల్లలు కంట్రోల్ చేయండి. ప్రేమ కథ మా తండ్రి, మా భగవంతుడు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటే నీ దివ్యమైన హస్తాలకు మమ్మల్ని మేముగా అప్పగించుకుంటూ సంతోషకరమైన కుటుంబాన్ని కట్టుకునే కృపాభిషేకం అందరి మీద ఉండుగాక. భార్య భర్త ఇరువురు నిజమైన స్నేహితులుగా ఉందురుగాక, నిజమైన భాగస్వాములుగా ఉందురుగాక, నిజమైన ప్రేమికులుగా ఉందురుగాక. ఏ స్నానాలు వచ్చావు తండ్రి.